జీవితంలో ప్రతిరోజు మన ముందు ఎన్నో విషయాలు వస్తాయి. కొన్ని విషయాలు తక్షణం నిర్ణయం కోరుతాయి, మరికొన్ని విషయాలు మనకు తొందరపాటు చేయిస్తాయి. కానీ నిజం ఒక్కటే, అన్ని విషయాలకు నిర్ణయం అవసరం ఉండదు. ఇదే ఫాల్క్లాండ్స్ లా ఇలా చెబుతోంది: వెన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు మేక్ అ డిసిషన్, ఇట్ ఈస్ నెసెసరీ నాట్ టు మేక్ అ డిసిషన్. దీని అర్థం చాలా సింపుల్: నిర్ణయం అవసరం లేకపోతే నిర్ణయం తీసుకోకపోవడమే సరైన నిర్ణయం. ఈ ఒక మాట జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చాలా మంది తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తొందరపడతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఒత్తిడిలో ఉంటారు. కానీ బలమైన మనిషి ఎప్పుడూ తొందరపడడు. సమయం చూసిన తర్వాత శాంతంగా నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రపంచంలో చాలా సమస్యలు తప్పు నిర్ణయాల వల్లే జరిగాయి. పెళ్లి విషయంలో తొందరపడిన వ్యక్తి జీవితం మొత్తం పశ్చాత్తాపం పడతాడు. డబ్బు విషయంలో తొందరపడిన వ్యక్తి సంపాదించిన డబ్బు అన్నీ కోల్పోతాడు. స్నేహం విషయంలో తొందరపడిన వ్యక్తి తన మనసు గాయపడుతుంది. అందుకే ఫాల్క్లాండ్స్ లా మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అది ఏమిటంటే, ప్రతి సమస్యకు వెంటనే సమాధానం అవసరం ఉండదు. కొన్ని సమస్యలు సమయంతోనే సరిదిద్దబడతాయి. కొన్ని సమస్యలు మన జోక్యం లేకుండానే ముగుస్తాయి. మనకు ఓపిక ఉంటే మన జీవితం సేఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైతు విత్తనం వేస్తాడు. అతను ప్రతిరోజు మట్టిని తవ్వి విత్తనం పెరిగిందా అని చూడడు. అతను వేచి ఉంటాడు. అతను నమ్మకం పెట్టుకుంటాడు. అతను సమయం ఇస్తాడు. అందుకే పంట వస్తుంది. ఇదే ఫాల్క్లాండ్స్ లాలో ఒక గొప్ప మాట ఉంది: పేషెన్స్ ఈస్ పవర్. ఓపిక ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. తొందరపాటు మనిషిని కిందకు లాగుతుంది. ఓపిక మనిషిని పైకి తీసుకెళ్తుంది. చాలా మంది తమ జీవితాన్ని తమ చేతులతోనే పాడు చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు వేచి ఉండలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కోపం వచ్చింది, మీరు వెంటనే మాట్లాడారు, మీరు వెంటనే అరవడం ప్రారంభించారు. ఆ ఒక్క నిమిషం మీ జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఒక సంబంధం పగిలిపోయింది, ఒక స్నేహం ముగిసిపోయింది, ఒక కుటుంబం విడిపోయింది. కానీ మీరు ఒక గంట వేచి ఉంటే ఆ సమస్య ముగిసిపోయేది. అందుకే బలమైన వ్యక్తి ముందు ఆగుతాడు, తర్వాత ఆలోచిస్తాడు, అప్పుడే నిర్ణయం తీసుకుంటాడు. ఇదే ఫాల్క్లాండ్స్ లా నిజమైన అర్థం. ఫాల్క్లాండ్స్ లాలో మరో గొప్ప వాక్యం ఉంది: సైలెన్స్ ఇస్ సమ్ టైమ్స్ ద బెస్ట్ ఆన్సర్. ప్రతి పోరాటం మనకు అవసరం ఉండదు. ప్రతి వాదన మనకు గెలవాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో మౌనం మనకు రక్షణ, మౌనం మనకు శక్తి, మౌనం మనకు విజయం. జీవితంలో 3 రకాల నిర్ణయాలు ఉంటాయి. మొదటి నిర్ణయం తక్షణం తీసుకోవాల్సినది. రెండవ నిర్ణయం కొంత సమయం తర్వాత తీసుకోవాల్సినది. మూడవ నిర్ణయం ఎప్పుడు తీసుకోకూడనిది. చాలా మంది మూడవ నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అందుకే వాళ్ళు బాధపడతారు. ఈ ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తి ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ పనిచేసేవాడు కాదు, ఎక్కువ ఆలోచించి తప్పు చేయని వ్యక్తి. డూ నాట్ రియాక్ట్, రెస్పాండ్. రియాక్ట్ అవ్వడం బలహీనత, రెస్పాండ్ అవ్వడం బలం. ఫాల్క్లాండ్స్ లో మనకు ఒక పెద్ద రహస్యం చెబుతుంది: కొన్ని సమస్యలు మన దృష్టిని హరించవు. మన శక్తి అమూల్యం, మన సమయం అమూల్యం, మన శాంతి అమూల్యం. అవసరం లేని విషయాలకు మన శక్తిని ఖర్చు చేయకండి. అవసరం లేని విషయాలకు మన సమయాన్ని వృధా చేయకండి. అవసరం లేని విషయాలకు మన జీవితాన్ని నాశనం చేయకండి. ఫాల్క్లాండ్స్ లాలో చివరిగా ఒక గొప్ప వాక్యం: ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. తను తాను కంట్రోల్ చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ ఓడిపోడు. ఇదే ఫాల్క్లాండ్స్ లా. ఇదే జీవితానికి నిజమైన జ్ఞానం. నిర్ణయం అవసరం లేకపోతే నిర్ణయం తీసుకోకండి. అది బలహీనత కాదు, అది జ్ఞానం.